హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీకెండ్ ట్రిప్కి అయితే వచ్చేసామండి. సో అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైకి ఎక్కాలన్నమాట. మెయిన్ టాస్క్ ఈ ట్రిప్లో వచ్చేసి అదే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే కరేబియన్ ఓషన్ అనమాట. సో ఇంకా ఇటు పక్కకు వస్తే రోడ్డు వస్తుంది మధ్యలో. అక్కడ రోడ్ల మీద మనుషులు వెళ్తున్నారు చూడండి. రోడ్కి అటు పక్క వచ్చేసి అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. ఈ యొక్క ప్లేస్ మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి అదే అనమాట. రోడ్కి అటుపక్క అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, ఇటుపక్క కరేబియన్ ఓషన్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ అనమాట ఇక్కడ ఈ ప్లేస్కి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కరేబియన్ ఓషన్. చాలా అంటే చాలా సైలెంట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అట్లాంటిక్ ఓషన్ రోడ్కి ఇటుపక్క ఉన్నది. ఆ రోడ్ పక్కకి వాటర్ ఇట్లా పడుతుంటాయి అన్నమాట. రోడ్ పైకి పడినా కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యపోనవసరం లేదు, అంత హెవీ అలలు వస్తుంటాయి. సౌండ్ వింటున్నారా బ్యాక్గ్రౌండ్లో? అంత హెవీ ఉంటుంది అనమాట. సో అట్లాంటిక్ ఓషన్ హెవీ అలలు ఉంటాయి. అండ్ కరేబియన్ ఓషన్ వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే నైట్ టైమ్స్ అయితే వెన్నెల వస్తుంటుంది, మంచిగా ఉంటుంది అసలు. ఈసారి తప్పకోకుండా నేను నైట్ వ్యూ కూడా ఒకసారి క్యాప్చర్ చేసి పెడతాను, నెక్స్ట్ ఇంకొక షార్ట్ వీడియో లాగా. తప్పకోకుండా చూడండి. ఇదంతా వచ్చేసేసి పిజన్ ఐలాండ్ అనమాట. సో ఇంతకుముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నా ఫస్ట్ వ్లాగో సెకండ్ వ్లాగో పిజన్ ఐలాండ్ అన్నది ఉంటుంది. నేను కింద లింక్ ఇస్తాను, చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. ఎందుకంటే అది 2 years బ్యాక్ అనమాట. చిన్న పిల్లోనితో కుందన్ అప్పుడు బాగా బీచ్లో ఆడుకున్నాడు అనమాట. సో అదంతా వ్లాగ్ ఉన్నది, తప్పకోకుండా చూడండి. అండ్ మేము ఈసారి అయితే మేము ముగ్గురం కొండ ఎక్కాలంటే చాలా బోర్ ఫీల్ అవుతాం, అసలు ఎక్కగలుగుతామా లేదా అన్నట్టు కొంతమంది ఇండియన్ ఫ్రెండ్స్ని అయితే అడిగామన్నమాట. సో కొంతమంది అయితే వస్తామన్నట్టు స్టార్ట్ అయ్యారు. సో వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్ పిల్లలు అనమాట. ఇక్కడ ఏదో కొన్ని యాక్టివిటీస్, జిమ్ యాక్టివిటీస్ లాగా ఇచ్చారు. వీళ్ళైతే చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నారు. అన్ని యాక్టివిటీస్ ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. నేను కొన్ని క్యాప్చర్ చేయలేదు, అటుపక్క ఓషన్ అంతా కవర్ చేసుకుంటూ ఉంటే. అండ్ వీళ్ళని చూసి కుందన్ కూడా ఏదో చేయాలన్నట్టు ట్రై చేస్తున్నాడు. అటు పక్కకి వెళ్ళి ఏవో పుషప్స్ అయితే తీస్తున్నాడు. వాడు మంచి ఇంట్రెస్ట్ అనమాట పుషప్స్ తీయడము. సో పిల్లలు ఉంటే అట్లే ఉంటుంది కదా, ఒకరిని చూసి ఒకరు అన్నట్లు. అండ్ ఇంకొక ఫ్యామిలీ అయితే వస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇవన్నీ అయితే కవర్ చేసేసినాము ఎట్లనో. సో మేము ఇవన్నీ కవర్ చేసే లోపల వాళ్ళైతే వచ్చేసారు. మొత్తం మేము 3 families అయితే వెళ్ళామండి. లాస్ట్ వీడియో ఏదైతే ఉందని చెప్పానో అదంతా నేను కరేబియన్ ఐలాండ్ అనమాట, ఇందాక చూపించాను కదా, అటుపక్క వ్యూస్ మాత్రమే చూపించాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే మొత్తం ఈ లోపటి నుంచి ఈ అట్లాంటిక్ వ్యూ మొత్తం ఎట్లుంటుందో అదైతే చూపిస్తున్నాను. సో మొత్తం వీడియో మొత్తం వ్యూస్ అయితే అదిరిపోయి ఉన్నాయన్నమాట. తప్పకోకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకోకుండా. చాలా మంచి వ్యూస్ అయితే అప్లోడ్ చేశాను. సో కొండపైకి అయితే స్టార్ట్. కుందన్ కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టాడు అనమాట. లైక్ అంటే ఇబ్బంది పెట్టమంటే ఎత్తుకో అని కూడా అనలేదు, కొంచెం ఏదో
హట్ అయ్యాడు, ఎందుకు అనేది నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ అయితే మొత్తం హోల్ ట్రిప్ మొత్తము ఎక్కడే గాను అనుకోకుండా మొత్తం ట్రిప్ అంతా ఫినిష్ చేశాడు అనమాట వాడు. చాలా ఎనర్జీ లెవెల్ ఉంది వాడికి. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్ పిల్లలకి బోర్ కొట్టకోకుండా ఎక్కడం ఇంట్రెస్ట్ కలిగేటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ప్లాన్స్. అక్కడ ఏదో కొంచెం ఫంగస్ ఉంటే ఆ ఫంగస్ ఏంటి అన్నది. So they discovered that this particular mycelium actually helps for plants to communicate with other plants. So it's an underground. ఇంకెంత దూరం నడవాలో దేవుడా అని ఇట్లా పైకి చూసే లోపలే ఫోర్ట్ అయితే కనిపించింది అనమాట. అసలు ఇంత త్వరగా ఎలా వచ్చాంరా అనిపించింది. అండ్ ఇక్కడైతే కొన్ని ఎందుకు కట్టారు ఈ ఫోర్ట్ అండ్ ఈ పిజన్ ఐలాండ్ స్పెషాలిటీ ఏందన్నది మొత్తం ఇచ్చారనమాట, ఏ ఇయర్ టు ఇయర్ అన్నది. అండ్ ఇదైతే యుఎస్ సిగ్నల్ స్టేషన్ లాగా వాడేవాళ్ళు అనమాట ఈ పోర్ట్ని. పైన మొత్తం యుద్ధానికి సంబంధించినవి అవి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. నా నెక్స్ట్ వీడియోలో తప్పకోకుండా నేను పైన వ్యూ మొత్తం ఎలా ఉంది, పైన ఏమేమి ఉన్నాయని తప్పకోకుండా చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోని మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.